హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు నేను ఆలు గోబీ కర్రీ చేస్తున్నాను. దీనికి ఇప్పుడు ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. దీనికోసం క్యాలీఫ్లవర్ మీడియం సైజ్ తీసుకున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ వేడెక్కిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని వేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఈ వేడి నీటిలో ఉంచి తర్వాత వీటిని వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఆలుగడ్డ 250 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని తొక్క తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటోలు 2, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లెక్కన చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీనిలో జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర లైట్గా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం దీన్ని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి.
వాటర్ ఎక్కువగా ఉంది కదా, కూర కొంచెం దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కసూరి మేతిని ఈ విధంగా చేతులతో నలిపి వేసుకోండి. ఇప్పుడు దీనిలో గరం మసాలాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చివరగా దీనిలో కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆలు గోబీ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.